గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్లో సోషల్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఏ జ్యోతి పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా స్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు జ్యోతిని పలువురు అభినందించారు. స్థానిక గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్న ఏ జ్యోతి పదవీ విరమణ అభినందన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు డివిఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈఓలు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు తదితరులు పాల్గొని ఉపాధ్యాయురాలు జ్యోతి సేవలను కొనియాడారు. స్కూల్ ఉపాధ్యాయులతో కలిసి ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు జి ప్రసన్నత్ కుమార్, జి బాబురావు, జ్యోతిరావు, వసంత తదితరులు పాల్గొన్నారు. పైగా కుటుంబపరంగా ఏం ఇబ్బందులు లేవు. నా ముందు మాట్లాడినటువంటి వర్కర్ చెప్పిన దాన్ని బట్టి టీచర్ గారికి మంచి ఫైనాన్షియల్ విజన్ ఉంది. దానికి తోడు సారు సహకారం. అయితే ఇక్కడ నాకు సార్ గురించి చెప్తూ రమణరావు గారు సార్ టీచర్ గారు నడిపిస్తున్నారని చెప్పారు, కానీ కాదు. ఎందుకంటే క్రిస్టియానిటీలో మ్యారేజ్ చేసేటప్పుడు పాస్ గారు ఒకటి చెప్తారు, భర్త తల అయితే భార్య మెడ. సో తల మెడ చెప్పినట్టు తిరగాలి, కానీ తల చెప్పినట్లు మెడ తిరగదు. కాబట్టి సార్ ఒకవేళ పైకి సమాజంలో మొత్తం మేనేజ్ చేస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ ఆఫ్ ది స్క్రీను బిహైండ్ ది స్క్రీను జ్యోతి టీచర్ గారే ఉంటారు. దాన్ని అనుమానం లేదండి గారు. స్క్రీన్పై డైరెక్షన్ మీరే. సో ఇది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆడవాళ్ళు కుటుంబాన్ని మేనేజ్ చేస్తే ఆ కుటుంబాలు బాగా డెవలప్ అవుతాయి. సోషల్ టీచర్గా పనిచేయడం అనేది నిజంగా కొన్ని సమయాల్లో ఇబ్బందికరమైన విషయం. ఎందుకు ఇబ్బందికరమైన విషయం అంటే దరిదాపు రిటైర్మెంట్ స్టేజ్లో ప్రమోషన్ ఇస్తారు. అప్పటికి చిన్నపిల్లలకి పాఠాలు చెప్పలేక, పెద్ద పిల్లలకి పాఠాలు చెప్పలేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో సోషల్ టీచర్లు ఉంటారు. దీన్ని ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే నా పోస్ట్ కూడా సోషలే, కాకపోతే నా అదృష్టం బాగుండి నాకు డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. జ్యోతి టీచర్ గారు 33 సంవత్సరాలు సర్వీస్ చేసి మరి ఈ రోజున రిటైర్ అవుతున్న సందర్భంగా, రిటైర్మెంట్ అనేది ఎవరికైనా తప్పదు, ఒక వ్యాపారస్తుంది తప్ప ఉద్యోగస్తులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రిటైర్మెంట్ తప్పదు. అటువంటి రిటైర్మెంట్ ఈరోజు తీసుకుంటూ ఇప్పటి వరకు ఇంత బిజీగా ఉదయం 9 గంటలకల్లా స్కూల్కి రావడం, అలాగే పిల్లలతో గడవడం, అలాగే పిల్లలతో ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క పిల్లలతో వాళ్ళ జీవనాన్ని గడుపుతూ కాలం గడిపినటువంటి జ్యోతి టీచర్ గారు వారి బతులు అనుకుంటూ ఉంటారు. రేపు ప్రసాద్ గారైనా అంతే, రేపటి నుంచి ఏం చేయాలి నేను, రేపటి నుంచి నేను ఖాళీయే కదా అని ఒకంతు కొంచెం బాధ వేస్తుంది. ఎందుకంటే ఎంత బిజీ జీవితం గడిపి ఒక్కసారిగా ఇంట్లో కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అమ్మయ్య ఈ ఉద్యోగం అయిపోయింది, ఇక నాకు విముక్తి అనే ఉద్యోగాలు కూడా కొన్ని ఉంటాయి, అవి వేరే విషయం.